హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి ఇంకా స్పోర్ట్స్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వలేదు కదా. సో ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడుగుతున్నారు. అలాగే కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయింది కదా, మనకి అన్ని సీట్లు ఫిల్ అయిపోయా లేదా అనేది న్యూస్ కూడా నేను మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పలేదు. ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి సీట్లు అన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత అయితే వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది. కానీ ఇంకా మనకి ఓపెన్గానే ఉంది. అంటే మనకి ఇంకా స్పోర్ట్స్ లిస్టు రిలీజ్ చేయలేదు కాబట్టి ఓపెన్లో ఉందని మనం అనుకోవచ్చు. కాబట్టి స్పోర్ట్స్ లిస్టు త్వరలో ఇస్తారు. దాంతోపాటు మరి కొన్ని సీట్లు మనకి వస్తాయండి. ఎలా అంటే నేను ఇక్కడ మీకు న్యూస్లో చూపిస్తున్నాను కదా, ముగిసిన ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి ఒంగోలు క్యాంపస్, న్యూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 3 విడతల కౌన్సిలింగ్ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి బుధవారం తుది విడత కౌన్సిలింగ్ను న్యూజివీడ్ ట్రిపుల్ ఐటీలో నిర్వహించారని, 4 ట్రిపుల్ ఐటీల్లో కలిపి 143 సీట్లు ఖాళీగా ఉండగా వాటిని భర్తీ చేసేందుకు ఒక్కో సీటుకు 3 చొప్పున అంటే 1:3 నిష్పత్తిలో మనకి వెయిటింగ్ లిస్ట్ అనేది ఇచ్చారు కదండి. సో ఆ వెయిటింగ్ లిస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కౌన్సిలింగ్ ప్రక్రియ పొద్దుపోయే వరకు కొనసాగింది. కానీ 123 సీట్లు భర్తీ కాగా 20 సీట్లు మిగిలాయి. కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఇంకా 20 సీట్లు మిగిలిపోయాయి. 1:3 రేషియోలో ఇచ్చినా కూడా. సో మనకి 20 సీట్లు అలాగే స్పోర్ట్స్ లిస్ట్లో ఉన్న సీట్లు అన్నీ కలిపి మనకి ఇంకో లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి. ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా అప్డేట్ రాలేదు. దాని గురించి ఏదైనా అప్డేట్ వస్తే నేను వెంటనే వీడియో చేస్తాను. మీరు కూడా వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఏదో ఒక టైంలో మనకి ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.